ఇప్పుడు పాలు అనేది మ్యాక్సిమం తగ్గించేసాయండి. పిల్లల్లో ఎదుగుదలకి పాలు చాలా మంచిది. వీళ్ళు బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి, మంచిగా హైట్ అవుతారు అని అనుకుంటాము. బట్ పాలల్లో ఎంతైతే ప్రోటీన్, క్యాలరీస్ అది ఉంటుంది, ఈవెన్ పెరుగులో కూడా అలాగే ఉంటుంది. కంపేరేటివ్ పాలు ఏంటంటే పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ముందు చెప్పుకున్నట్టుగా మంచిగా గట్ అనేది ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. సో మీరేంటంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఉదయం మంచిగా బ్రేక్‌ఫాస్ట్ తిన్న వెంటనే మనం పాలు ఇస్తాం కదా! ఆ పాల ప్లేస్‌లో మంచిగా ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చేసి తాగేసి వెళ్ళిపోమన్నారనుకోండి, అది మంచి ప్రోబయోటిక్. మంచిగా వాళ్ళకేంటంటే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న లైఫ్‌లో ఏంటంటే ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు స్కూల్స్‌లోనే కూర్చొని ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే పాపం వాళ్ళకి కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, ఎసిడిటీ ఫామ్ అవుతుంది. ఈ మధ్య ఈవెన్ 15, 16 ఏళ్ళ వాళ్ళకి కూడా మాకు పప్పు పడట్లేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఉండడం వల్ల కానీ, లేకపోతే మనం తినే పదార్థాలు కానీ స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం మనం తగ్గించాలి. అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది తగ్గించాలి. పిల్లలు మనకి ఉన్న సమయంలోనే మంచి ఆహారం వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక తల్లి అనేది చాలా ముఖ్యం అనమాట. ఈ తల్లి అనేది ఒక డెసిషన్ తీసుకుని వీళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రాత్రి పాలు తోడు పెట్టేసి, పెరుగు పెట్టేసి రాత్రంతా బయట పెట్టేశారనుకోండి ఆ గిన్నె. సో పొద్దుట ఏం చేస్తారంటే మజ్జిగ చేసేసి పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళు మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక గ్లాసు మజ్జిగ తాగేసి వెళ్ళిపోతే అది మీకు మంచి బ్యాక్టీరియా కింద డెవలప్ అవుతుంది. అలా మీరు త్రూ అవుట్ ద డే మజ్జిగ తాగుతూ ఉండొచ్చు. మంచినీళ్ళ బదులు పిల్లలకి ఒక టప్పర్‌వేర్ బాటిల్‌లో మజ్జిగ పోసేసి మీరు స్నాక్ కింద మజ్జిగ తాగేసేయండి అని చెప్పినా పర్వాలేదు. అలాగ మీరు ఒక వారంలో 2, 3 రోజులు అలాగ పెట్టుకోండి. అలాగే మళ్ళీ సాయంత్రం స్నాక్ కింద కూడా మీరు ఈ అరటిపండు అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఈ ప్రోబయోటిక్స్ అనేది చాలా చాలా మంచిది. మనకి ఈ కణాల డ్యామేజ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మంచి బ్యాక్టీరియా పేగుల్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఈ పేగులకు సంబంధించిన సమస్యలు కానీ, ఏమైనా పెద్ద పెద్ద జబ్బులు కానీ, ఇటువంటివి ఏమీ అల్సర్లు కానీ ఇటువంటివి ఏమీ కూడా రాకుండా కూడా సహాయం చేస్తుంది. సో మనం ఓవరాల్‌గా కంక్లూజన్‌కి వస్తే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలు మజ్జిగ చెప్పుకున్నాం, పెరుగు, తర్వాత పులియబెట్టిన పదార్థాలు ఇడ్లీ, దోశ, ఊతప్పం అటువంటివి కూడా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి చేసి పెట్టొచ్చు. తర్వాత బాగా పండిన అరటిపండు ఒకటి, తర్వాత నిలవ పచ్చళ్ళు, అలాగే రోటి పచ్చళ్ళు 3, 4 రోజులు రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, అటువంటి రోటి పచ్చళ్ళు కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి ప్రోబయోటిక్స్, మంచి కణాలను పెంచే ఆహార పదార్థాలు.